నమస్కారం ఏపీ విజన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో ఎంపీ రఘురామ పిటిషన్. విచారణను హైదరాబాద్ నుంచి ఢిల్లీకి మార్చాలని విన్నపం. ఇప్పుడే బెయిల్ రద్దు చేయాలా అని ప్రశ్నించిన ధర్మాసనం. రింగ్ రోడ్డు ఇసుక కేసులపై టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్లపై విచారణ వాయిదా. రింగ్ రోడ్డు కేసు విచారణ ఈ నెల 29కి వాయిదా. ఇసుక పాలసీ కేసు విచారణ 30కి వాయిదా. చంద్రబాబుపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశం. టీడీపీ అధినేత చంద్రబాబుపై ధ్వజమెత్తిన మంత్రి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ. బీసీల తోలు తీస్తాం, తోకలు కట్ చేస్తామని చంద్రబాబు అన్నారని ఆరోపణ. ముఖ్యమంత్రి జగన్ బీసీలను అక్కున చేర్చుకున్నారని వెల్లడి. నగరంలో యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అవగాహన వారోత్సవాలను జెండా ఊపి ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు. అవగాహన లేకుండా యాంటీబయాటిక్స్ ఔషధాలను విచ్చలవిడిగా ఉపయోగించడం వల్ల పెను విపత్తులకు దారితీస్తాయని కలెక్టర్ వెల్లడి. అవసరం మేరకు వైద్యుల సూచనలకి అనుగుణంగా మాత్రమే యాంటీబయాటిక్స్ ను ఉపయోగించాలని సూచన. ముఖ్యమంత్రి జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో ఎంపీ రఘురామ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ విచారణను హైదరాబాద్ నుంచి ఢిల్లీకి మార్చాలని తన పిటిషన్లో రఘురామరాజు కోరారు. ఈ విషయంపై బెయిల్ ఇప్పుడే రద్దు చేయాలా అని ధర్మాసనం ప్రశ్నించింది. అక్రమాస్తుల కేసులో ఏపీ ముఖ్యమంత్రి జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ను జస్టిస్ అభయ్ ఓకా, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం విచారించింది. జగన్ బెయిల్ను సిబిఐ, ఈడీ కూడా సవాల్ చేయటం లేదని రఘురామరాజు తరపున న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు. జగన్తో పాటు సిబిఐ ప్రతివాదులందరికీ సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. మరొక వైపు విచారణను హైదరాబాద్ నుంచి ఢిల్లీకి మార్చాలని తన పిటిషన్లో రఘురాజు కోరారు. దీని పిటిషన్కు జత చేయాలని రిజిస్ట్రీని ధర్మాసనం ఆదేశించింది. ఈ సందర్భంగా బెయిల్ ఇప్పుడే రద్దు చేయాలా అని ధర్మాసనం ప్రశ్నించింది. తొలుత నోటీసులిచ్చి తదుపరి ప్రక్రియను చేపట్టాలని రఘురాజు న్యాయవాది కోర్టును కోరారు. టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్పై హైకోర్టులో విచారణ ఈ నెల 29కి వాయిదా పడింది. ఈ కేసులో తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు చంద్రబాబుపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఇసుక పాలసీ కేసులో చంద్రబాబు వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా ఈ నెల 30కి వాయిదా పడింది. ఐఆర్ఆర్ కేసుకు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్పై హైకోర్టులో విచారణ ఈ నెల 29కి వాయిదా పడింది. కేసులో తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు చంద్రబాబుపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఇసుక పాలసీ కేసులో చంద్రబాబు వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లో కూడా హైకోర్టులో విచారణ ఈ నెల 30కి వాయిదా పడింది. టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ ధ్వజమెత్తారు. బీసీల తోలు తీస్తాం, తోకలు కట్ చేస్తామని చంద్రబాబు అన్నారని, కానీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీలను అక్కున చేర్చుకున్నారని ఆయన వెల్లడించారు. సామాజిక సాధికారతకు సీఎం జగన్ చిరునామా అని వ్యాఖ్యానించారు. మంత్రి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ కుల గణనపై 4 ప్రాంతాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు పెడుతున్నామని అన్నారు. ఈ నెల 27 నుంచి కులగణన చేయాలనుకున్నామని, కానీ మరికొద్ది రోజులు వాయిదా వేశామని చెప్పారు. డిసెంబర్ 10 నుంచి కులగణన చేస్తామని వివరించారు. క్రింది స్థాయి నుంచి వచ్చే అందరి సూచనలు తెలుసుకుంటున్నందున 10 రోజులు ఆలస్యమవుతుందని అన్నారు. బీహార్లో చేసిన కులగణను పరిశీలించాలని, అందుకే కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్నామని చెప్పారు. కుబిశాలు కదిలాయని నేను ఎందుకు అంటానంటే, వారు ఏ వర్గాలనైతే వివక్షతో చూశారో, న్యూనతతో చూశారో, ఆ వర్గాల విద్యాహీనతో లేకపోతే ఆర్థికమైనటువంటి బలహీనతో వారిని కేవలం ఓట్లు పనికొచ్చే యంత్రాలుగా చూశారు. ప్రత్యేకించి బీసీల్ని అనగార్చినటువంటి పరిస్థితి డైరెక్ట్గా ముఖ్యమంత్రి కామెంట్ చేశారు. మత్స్యకారులను తోలు తీస్తానని కానీ, నాయి బ్రాహ్మణుల్ని తోకలు కత్తిరిస్తానన్న మాటలు కానీ విన్న తర్వాత చాలా బాధాకరమైనటువంటి అంశం. అంటే చంద్రబాబు నాయుడు వివక్షతో చూసినటువంటి కులాలు, వర్గాలు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు హక్కున చేర్చుకున్నారు. వారిలో ఉన్న ఆ న్యూనతా భావాన్ని, రాజకీయాల్లో ఆ న్యూనత్వానికి గురి చేసింది తెలుగుదేశం పార్టీ వర్గాల్ని. ఆ న్యూనతా భావాన్ని తొలగించి మాది ప్రభుత్వం అనేటట్టుగా సగర్వంగా నిలబడేటట్టు జగన్మోహన్ రెడ్డి గారు వారిని సాకినటువంటి విధానం. ఈరోజు నేను చూశాను, తెలుగుదేశం పార్టీ నాయకుడు ఒక ఆయన కామెంట్ చేశాడు, వాలంటీర్ వ్యవస్థ ఇది నిర్వహిస్తే శాంక్టిటీ ఉండదని. నేను అడుగుతున్నాను,
అసలు కులగణన గురించి మాట్లాడే నైతిక అర్హత మీకు ఎక్కడది? ఈ కులాలని వివక్షతో మాట్లాడినప్పుడు కనీసం ఆ పార్టీలో ఉన్న మీరు మీ నాయకుడికి కనీసం అడగలేకపోయినటువంటి వారు, ఈ కులాల వారిని ఆ కులాల వారిని అది మాట్లాడినటువంటి మత్స్యకార నాయకుడే. నీ కులంలో ఉన్నటువంటి వారి తోలు తీస్తానని చంద్రబాబు నాయుడు అంటే సరదాగా ఉందా? అవగాహన లేకుండా వ్యాధికారిక సూక్ష్మ జీవులను సంహరించే యాంటీబయాటిక్స్ ఔషధాలను విచ్చలవిడిగా ఉపయోగించడం వలన కలిగే అనర్థాలను పెను విపత్తుకు దారితీస్తాయని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు అన్నారు. అవసరం మేరకు వైద్యుల సూచనలకి అనుగుణంగా మాత్రమే యాంటీబయాటిక్స్ ఉపయోగించాలని చెప్పారు. వైద్యుల్ని సంప్రదించకుండా మందులు చీటీ లేకుండా మందులు వాడవద్దని, వైద్యులు సూచించిన మోతాదు ప్రకారమే ఔషధాలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. నవంబర్ 18 నుంచి 24 తేదీ వరకు ప్రపంచ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అవగాహన వారోత్సవాల సందర్భంగా శుక్రవారం స్థానిక పాత సర్వజన ఆసుపత్రిలో కలెక్టర్ ఢిల్లీరావు వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కలిసి ప్రత్యేక అవగాహన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. భద్రతే నీ జీవితానికి నేస్తం, అది లేకుంటే జీవితం అస్తవ్యస్తం, మితిమీరి మందులు వాడవద్దు, ఆరోగ్యాన్ని నాశనం చేసుకోవద్దు అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రభుత్వ నర్సింగ్ కళాశాల విద్యార్థుల చేతుల పరిశుభ్రత, ఆరోగ్యకర అలవాట్లపై పాడిన పాటలు, చేసిన నృత్యాలు అలరించాయి. అనంతరం కలెక్టర్తో పాటు జిల్లా డిఎంహెచ్ఓ సుహాసిని మాట్లాడారు. బ్యాక్టీరియా, వైరస్, శిలీంధ్రాలు వంటి వ్యాధికారక సూక్ష్మ జీవులపై పోరాడే యాంటీబయోటిక్స్ మందుల ఆవిష్కరణ వెనుక శాస్త్రవేత్తల కృషి ఎంతో ఉందని తెలిపారు. అలాంటి మందుల్ని వినియోగించడంలో చేసే తప్పులే కాలక్రమంలో వాటి సామర్థ్యాన్ని తగ్గించేస్తున్నాయని వివరించారు. 10 సంవత్సరాల కిందట కనుగొన్న ఔషధం ఇప్పుడు సరిగ్గా పనిచేయటం లేదంటే అందుకు కారణం వాటిని తెలివిగా ఉపయోగించలేకపోవటమే. వివిధ వ్యాధులు, ఇన్ఫెక్షన్ల నుంచి మనుషులు, జంతువులు, మొక్కలను కాపాడే మందులను విచక్షణ రహితంగా వాడి దుర్వినియోగం చేయటం వలన ఆ మందులకు సూక్ష్మ క్రిములు లొంగకుండా మొండికేసి నిరోధక సామర్థ్యాన్ని పెంచుకుంటున్నాయని తెలిపారు. ఇలాంటి అనర్థాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించే లక్ష్యంతో ఏటా ప్రపంచ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అవగాహన వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యాంటీబయోటిక్స్ బాధ్యతాయుత వినియోగంపై ప్రజలను జాగృతం చేయడంతో పాటు కొత్త చికిత్సా విధానాలు, ఔషధాలపై పరిశోధనలు ప్రోత్సహించడం వంటివి కూడా ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. కార్యక్రమంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ డి వెంకటేషు, డీసీహెచ్ఎస్ డాక్టర్ బీసీకే నాయక్, స్టేట్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ మోహన్ కృష్ణ, డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ ఇందుమతి, వైద్యారోగ్య అధికారులు డాక్టర్ అమృత, డాక్టర్ నవీన్, డాక్టర్ మాధవి, డాక్టర్ మోతీబాబు, డాక్టర్ సమీరా, క్వాలిటీ కంట్రోల్ ప్రతినిధి షీబా తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ ఇచ్చేటువంటి డోసేజ్ అనేటువంటి తగ్గిస్తాము, అంటే వాట్ ఎవర్ ది నెంబర్ ఆఫ్ డేస్ని తగ్గించేస్తాము, అవసరం లేకపోయినా వాడేస్తాము. ఇలాంటి తప్పిదాల వల్ల ఈ రెసిస్టెన్స్ అనేటువంటిది డెవలప్ అయిపోతుంది. ఇప్పుడు ఆ రెసిస్టెన్స్ ఇట్ సెల్ఫ్ అనేటువంటిది అదొక పెద్ద ఒక హడల్. ఇప్పుడు మీరు చూస్తూ ఉంటే 10 సంవత్సరాల క్రితం ఉన్న డ్రగ్ ఇప్పుడు చూస్తే అనేటువంటి పని చేయట్లేదు అనుకున్నట్టు దాని అర్థమేమి? దానికి ఎక్కువగా రెసిస్టెంట్ ఇన్ఫెక్షన్స్కి ఏవైతే పనిచేసాయో వాటికి సంబంధించి, అంటే ఇన్ఫ్లమేషన్ సంబంధించిన మీరు అనొచ్చు పారాసెటమాల్ ఎప్పటికీ అవ్వట్లేదు, అది వేరే, అది ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేయట్లేదు. ఇన్ఫ్లమేషన్స్ వాటి గురించి ప్రాబ్లం ఉండదు. ఇన్ఫెక్షన్స్ని కంట్రోల్ చేసేటువంటి అన్నిటికీ ఈ రెసిస్టెన్స్ అనేటువంటిది ఒక సైంటిస్ట్గా ఎవరైనా ఒకవేళ ఉంటే, ఎవరైతే రీసెర్చ్ చేస్తున్నారో, ఎవరైతే డాక్టర్గా ఉన్నారో వాళ్ళకి ఏఎంఆర్ యొక్క ఇంపార్టెన్స్ అనేది తెలుసు. కామన్ మ్యాన్కి దీని గురించి పూర్తిగా తెలియదు. కాబట్టి ఇది ఆల్ నాట్ ఓన్లీ హ్యూమన్ డ్రగ్స్ అండ్ యానిమల్ డ్రగ్స్, ఫిష్ డ్రగ్స్ అన్నిటికీ సంబంధించిన ఈ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేటువంటి దాన్ని చేయడం జరిగింది. దాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలనే ఉద్దేశంతో ఈరోజు జీజీహెచ్లో మన డిఎంహెచ్ఓ గారు, జీజీహెచ్ సూపరింటెండెంట్ గారు, డీసీహెచ్ఎస్ గారు, స్టేట్ నోడల్ ఆఫీసర్ మురళీకృష్ణ గారు అందరూ కూడా ఇక్కడ రావడం, మీడియా మిత్రులు రావడం, చాలామంది రావడం, సో ఇది ఒక మంచి పరిణామం. ఇది పబ్లిక్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీడియా మిత్రులు కాబట్టి మీరు తీసుకెళ్లేటట్టుగా, లేకపోతే ఏదో ఒక పర్టికులర్ ఒకవేళ మనం అంతా చాలా సాఫ్ట్గా ఉండే ఈక్వల్ అయి కూడా రేపు అదొక సూపర్ బగ్ కింద అయిపోవచ్చు. అంటే ఏంటి అనుకోనంటే ఇండిస్క్రిమినేట్ యూజ్ వల్ల. ఏలూరు జిల్లా ఏలూరులో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ మొదటి మహాసభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్ కుమార్, జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి, ఎమ్మెల్యే
అబ్బయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జర్నలిస్టు సంఘం నాయకులు మాట్లాడుతూ జర్నలిస్టులు రాష్ట్రంలో ఎన్నో వడిదుడుకులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం ప్రకటించిన జర్నలిస్టులకు అక్రిడేషన్ల విషయంలో, ఇళ్ల స్థలాల విషయంలో ప్రభుత్వ నిబంధనల వల్ల చాలా మంది జర్నలిస్టులు ఇబ్బందులకు గురవుతున్నారన్న విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లి తమకు సహకరించాలని యూనియన్ సంఘ నాయకులకి తెలియజేశారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ జర్నలిస్టులు ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధులని, వారికి ప్రభుత్వం ఇప్పుడు అండగా ఉంటామని, యూనియన్ నాయకులు తమ దృష్టికి తీసుకువచ్చిన సమస్యల్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్లి సమస్యను పరిష్కరించే వరకు చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా నుంచి భారీగా జర్నలిస్టులు హాజరయ్యారు. ఒక జీవో ఇచ్చారు రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ లో. ఈ విజయ్ కుమార్ రెడ్డి గారు ఐఎన్పిఆర్ మంత్రి చెప్పి ఆ జీవోని రద్దు చేయించారు. ఇప్పుడు ఆ జీవో లేదు. అందువల్ల ప్రధాన పత్రికలో ఉన్న వాళ్ళకి రావట్లా. గతంలో 75 ఏళ్ళ నుంచి 3 లక్షల సర్క్యులేషన్ ఉన్న పత్రికకి ప్రతి మండలానికి ఒక అప్లికేషన్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఈ కమిషన్తో 3 లక్షల లోపు ఉంటే నియోజకవర్గానికి ఒకటే ఇస్తాం. ఒక నియోజకవర్గంలో 4 మండలాలు ఉంటే ఒక్క మండల రిపోర్టుకే వస్తుంది. నియోజకవర్గం ఎక్కడ మిగిలిన మండల రిపోర్ట్కి అప్లికేషన్ లేదు. ఆ నిబంధన మీకు పోగొట్టారు. ఈవెన్ సాక్షిలో కూడా అందరి రిపోర్టులకి అప్లికేషన్ లేవు ఈ రాష్ట్రంలో. అందువల్ల ఈ అప్లికేషన్ల నిబంధనలు సవరించి జర్నలిస్టులకి అందరికీ అప్లికేషన్ వచ్చే విధంగా చేయకపోతే మీరు ఎంత చేసినా జర్నలిస్టులకు న్యాయం చేయలేదు అనేది మా అభిప్రాయం. రెండోది, జర్నలిస్టులో చాలామంది లాస్ట్ ఇయర్ మొన్న డిసెంబర్ దాకా 40 ఏళ్ళ నుంచి డిసెంబర్ దాకా పనిచేసిన ఒక సీనియర్ జర్నలిస్టు జనంలో రిటైర్ అయ్యాడు. అతనికి వెటర్నరీ కింద సీనియర్ జర్నలిస్ట్ కింద ఇవ్వాల. అతనికి అప్లికేషన్ కాదు. గమనంలో పెట్టుకొని యాజమాన్యాలకు అనుగుణంగా వృత్తిపరమైన అంశాల్లో సహకరించినప్పటికీ మన మీద జరిగే దాడులు, మన రక్షణ కోసం, మన హక్కుల సాధన కోసం, మన సంక్షేమ కార్యక్రమాల కోసం ఫైట్ చేసేటప్పుడు ఈమెయిల్ పరంగా జర్నలిస్ట్గా మనందరం కలిసి ఉండాలి. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను క్లుప్తంగా ఈ విషయాన్ని వివరిస్తూ, ఇక రాష్ట్రంలో, దేశంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ తప్ప ఈ రాష్ట్రంలో జర్నలిస్ట్ సంక్షేమం కోసం పనిచేసే సంఘం కానీ, పనిచేసే సంస్థ కానీ లేదనేది నాకు సత్యం. 2014లో రాష్ట్ర విభజన అయిన తర్వాత మన సమస్యలు మనం ఎత్తుకొని ఈ రాష్ట్ర విభజన రాష్ట్రంలో మనకున్న జర్నలిస్టులు కూడా సమస్యలు ఉన్నాయని చెప్పి జూన్ 2వ తేదీ 2014 జూన్ 2వ తేదీ ముఖ్యమంత్రిగా ప్రమాణం 8వ తేదీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి సమస్యలు వివరించి ఆ తర్వాత అన్ని సంవత్సరాల్లోనూ ఎక్కడా రాజీ లేని పోరాటాలు మనం చేసి అనేక అంశాలను మనం సాధించుకున్నాం. అవన్నీ మీ అందరికీ తెలుసు, మళ్ళీ చెప్పకుండా తప్పకుండా మా అందరి ఉద్దేశం కూడా అదే. యాజమాన్యాలకు కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆలోచనలు ఉండొచ్చు, ప్రత్యేకమైనటువంటి విధానాలు ఉండొచ్చు, కానీ జర్నలిస్టులకు మాత్రం అవేవి ఉండవు. ఆ విషయాలు స్పష్టంగా నాకు తెలుసు. అందుకనే ప్రతి ఏ పత్రిక అవనివ్వండి, ఏ వార్తా ఛానల్ అవనివ్వండి, ప్రతి ఒక్కరూ మేమందరం కూడా వారిని మేము సమానంగానే చూస్తాం. అది ఏ పత్రికకి సంబంధించి వారి యాజమాన్యం ఎవరు, యాజమాన్యానికి ఆ విధమైనటువంటి విధానాలు ఉన్నాయి. కాబట్టి కింద స్థాయిలో ఉన్నటువంటి జర్నలిస్టులు కూడా అదే పద్ధతిలో ఉంటారు అనుకోవడం కూడా అది కరెక్ట్ కాదు. ఎందుకంటే జర్నలిస్టులు ఒకే పత్రికలో ఎప్పుడు కొనసాగే వాళ్ళు చాలా తక్కువ శాతం ఉంటారు. వారికి ఉన్నటువంటి సీనియారిటీని బట్టి, వారికి ఉన్నటువంటి అవకాశాలను బట్టి ఆ పత్రికలు మారుతూ ఉంటారు. వారి వృత్తి మీద ఉన్నటువంటి అభిలాషను పెంచుకోవడం ద్వారా వారి అవకాశాలను మరింత మెరుగుపరుచుకునే కార్యక్రమంలో వారు కూడా ఆ విధంగా ముందుకు వెళ్తుంటారు. కాబట్టి మాకు కూడా జర్నలిస్టుల మీద చాలా మంచి అభిప్రాయం ఉంది. వారందరి మీద మాకు కూడా సానుభూతి. వారు ఎంత కష్ట నష్టాలకు వచ్చి ప్రజలకు, ప్రభుత్వానికి, అధికారులకు, ప్రజాప్రతినిధులకు మధ్య వారధిగా ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారంలో వారు ఎనలేని కృషి ఏ విధంగా చేస్తారో మేమందరం కూడా స్వయంగా మేము చూస్తూ ఉంటాం. ఎందుకంటే అన్ని విషయాలు ప్రజలు స్వయంగా మాత్రం చెప్పలేదు, మేము స్వయంగా వాటిని తెలుసుకోలేము. వివిధ వార్తా ప్రసార ఏలూరు జిల్లా నూజివీడు పట్టణ పరిధిలోని ఆటో డ్రైవర్లకు, మైనర్లకు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతున్న వారికి నూజివీడు పట్టణ సీఐ మూర్తి, ట్రాఫిక్ ఎస్ఐ రెడ్డి కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు పట్టణంలో ట్రాఫిక్ ఇబ్బంది కలిగేలా ప్రవర్తించినా, మితిమించిన లోడుతో ఆటోలో ప్రయాణికులను ఎక్కించినా కఠిన చర్యలు తీసుకుంటామని, జరిమానాలు విధిస్తామని, అలాగే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపినా, వాహనాలు వాటి వేగంగా నడిపినా జరిమానాలు విధించి కఠిన చర్యలు తీసుకుంటామని పట్టణ సీఐ
మూర్తి, ట్రాఫిక్ ఎస్ఐ రెడ్డి హెచ్చరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ముఖ్యమంత్రి జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో ఎంపీ రఘురామ పిటిషన్. విచారణను హైదరాబాద్ నుంచి ఢిల్లీకి మార్చాలని విన్నపం. ఇప్పుడే బెయిల్ రద్దు చేయాలా అని ప్రశ్నించిన ధర్మాసనం. రింగ్ రోడ్డు, ఇసుక కేసులపై టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్లపై విచారణ వాయిదా. రింగ్ రోడ్డు కేసు విచారణ ఈ నెల 29కి వాయిదా. ఇసుక పాలసీ కేసు విచారణ 30కి వాయిదా. చంద్రబాబుపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశం. టీడీపీ అధినేత చంద్రబాబుపై ధ్వజమెత్తిన మంత్రి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ. బీసీల తోలు తీస్తాం, తోకలు కట్ చేస్తామని చంద్రబాబు అన్నారని ఆరోపణ. ముఖ్యమంత్రి జగన్ బీసీలను అక్కున చేర్చుకున్నారని వెల్లడి. నగరంలో యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అవగాహన వారోత్సవాలను జెండా ఊపి ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు. అవగాహన లేకుండా యాంటీబయాటిక్స్ ఔషధాలను విచ్చలవిడిగా ఉపయోగించడం వల్ల పెను విపత్తులకు దారితీస్తాయని కలెక్టర్ వెల్లడి. అవసరం మేరకు వైద్యుల సూచనలకి అనుగుణంగా మాత్రమే యాంటీబయాటిక్స్ ను ఉపయోగించాలని సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.